ఏం రాదు. మేము ఆ సాంగ్ అయిపోయిన తర్వాత అలా సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు సౌందర్య గారు ఏమన్నా మీతో షేర్ చేశారు? అంటే సౌందర్య గారికి నాకు కొంచెం లెక్కలున్నాయి. ఓకే. ఆ అమ్మాయి నేను మొదటి నుంచి మా అమ్మాయి లాగానే ఫీలింగ్. నేను ఒరేయ్ బంగారం అని పిలిచేది. బంగారం అని ఇంకొక ఆయన్ని పిలుస్తాను, సుమన్ గారిని. బంగారు అన్నంట, ఒరే బంగారు పాప అని అంట. మాకు ఫస్ట్ పిక్చరు అందులో నేను బావ వరుస, కోట శ్రీనివాసరావు గారు కొడుకు. మళ్ళీ మా ఇద్దరు గోలు ఉంటుంది అందులో. కోట రామకృష్ణ గారి సినిమా అమ్మోరుకు మంచి అమ్మాయి, క్యూట్ అమ్మాయి, చిన్న అమ్మాయి కావాలని వెతుకుతున్నారు. నేను సౌందర్యని ఫస్ట్ డే షూటింగ్లో చూడగానే అరే ఇలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నారు అని స్టిల్ ఫోటోగ్రాఫర్తో ఒక 2 ఫోటోలు తీయించుకొని నేను దగ్గర పెట్టుకొని, సరే అంటే నేను షార్ట్ కట్గా చెప్తాను, సరే పోయినాను. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో ఇచ్చాను, వచ్చాను. మళ్ళీ షూటింగ్లో ఉన్నాను. ఆ మరుసటి రోజే నా ఎదురుకు వస్తున్నారు కోట రామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. అరే నా దగ్గరికి వస్తాను రెడ్డి, నేను ఆ షూటింగ్ కాడికి కదా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నా. అంటే వచ్చారు. వచ్చి బాబువన్ గారు అమ్మాయిని చూశారు సార్, నచ్చిందా సార్? మన సినిమాకు బాగుంటుంది, అంతా ఫిక్స్ చేశాము, మనకు హీరోయిన్ అని అన్నారు. చాలా సంతోషమైంది. ఇక కట్ చేస్తే ఆ అమ్మాయి అందులో హీరోయిన్. ఈ సినిమా పూర్తి కాలేదు, ఆ అమ్మోరు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది. కనుక ఆ అమ్మాయి హీరోయిన్ అవ్వటానికి నేనే కారణం. ప్లస్ మళ్ళీ ఫస్ట్ పిక్చర్ నేను అమ్మోరులో నాది బ్రహ్మాండమైన క్యారెక్టర్, అమ్మాయిని ఏడిపించే క్యారెక్టర్. అట్లా మళ్ళా నేను దాని తర్వాత మళ్ళీ రాజేంద్రుడు గజేంద్రుడు మళ్ళీ మా కాంబినేషను. అందులో కూడా నాకు సాంగ్ అంటే అది జయలలితతో. తీర చూస్తే ఈ సినిమా మాయలోడులో మళ్ళీ ఇద్దరికి. కనుక అప్పటికి స్టార్ కాల అమ్మాయి, మాయలోడు తర్వాతే స్టార్ అయినట్టు లెక్క. ఎందుకంటే పెద్ద హీరోలతో కానీ ఆ తర్వాతనే. అప్పటిదాకా ఈ 4-5 సినిమాలే అమ్మోరు టాప్ పేరు వచ్చింది అమ్మాయికి, రాజేంద్రుడు గజేంద్రుడు హిట్ మంచి పేరు వచ్చింది అమ్మాయికి. అలాగే అంటే కామెడీ హీరోతో కూడా చేయగలదు, కామెడీ కూడా చేయగలదు, ఇండివిజువల్గా కూడా చేయగలదు. అంటే ఆ ఫస్ట్ పిక్చర్. ఇటు మాయలోడు లాంటి సినిమా కూడా చేయగలదు. కాడికి ఇక మాయలోడు తోటి అయిపోయాయి. 365 రోజులు కదా ఆమె గొడుగు. అట్లా మాయలోడు తర్వాతే స్టారు. కనుక నేనేదో పెద్దగా ఊహించుకోలేదు, ఆమె ఏదో పెద్దగా ఊహించుకోలేదు. కానీ మళ్ళీ అమ్మాయి నా కూతురుగా వేసింది. అదే అంతఃపురం సినిమా, కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. సార్ పేరు ఏం పెట్టిండ్రు సార్ నా కూతురు కంటే అంటే నేను పెంచుకుంటా. లేదు నువ్వే పెట్టుకో, నువ్వేదో పిలుచుకుంటావట కదా, ఆ పేరు పెట్టుకో, నాకే అభ్యంతరం లేదు అన్నాడు. అంటే బంగారు పాప అని పెట్టిన ఆ సినిమాలో. ఇక ఆ సినిమాలో ఇవన్నీ తలంచుకొని వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదరు, ఈ అమ్మాయి అంటే ఎనలేని గౌరవం నేనంటే అక్కడి నుంచి. అంటే నా డేట్లను బట్టి వాళ్ళ డేట్లు ఇచ్చేవాళ్ళు. బాబుమోహన్ గారి కాంబినేషన్ ఉందంటే బాబుమోహన్ గారి డేట్స్కు మేము సరి చేస్తాము, బాబుమోహన్ గారు ఉంటాడు చూడండి, అట్లా చెప్పేవాళ్ళు. నిజంగా అసలు బాండింగ్ అండ్ ఎఫెక్షన్ ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది. పాత వీళ్ళు రమాప్రభ వీళ్ళందరూ అంటుంటే నేనేమో అనుకునేవాడిని, మా తరం లిఫ్ట్ ఉండేది, మా అంటే మేము మా తరాన్ని మేమేమైంది అని అనేది నేను ఫ్రెండ్లీగా. అదేలేండి. ఇప్పుడు నాకు చూస్తుంటే అర్థమవుతుంది, ఊరిని అసలు మాకు కోట రామకృష్ణ గారు అట్లా వస్తుంటే ఎంబడ 10 మంది మేమంతా ఇక్కడ రెడీగా. అది ఒక పిక్నిక్ లాగా ఉండేదండి షూటింగు. ఇప్పుడు అట్లా లేదండి. ఏదో గరజు కోసం పోయినట్టు, గరజు కోసం చేస్తున్నట్టు, ఏదో ఫుడ్ కోసం చేస్తున్నట్టు. లంచ్ బ్రేక్ అయిందా, ఏదో లంచ్ కోసం. అరే మేము లంచ్ బ్రేక్ 3 అయితే కూడా లంచ్ బ్రేక్ గుర్తొచ్చేది కదా మాకు.
పని చేస్తున్నామా లేదా ఉండేది మాకు.